Here is the non-spoiler review of the film Max Telugu dubbed movie acted by Kicha Sudeep, Sunil and Varalakshmi Sarath Kumar. ఇంకా ఈ మూవీ నేను నిన్న ఈవినింగ్స్ చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. నిన్న ఈవినింగ్ చూడడం కూడా చాలా లేట్ కిందే లెక్క. నిన్న నైట్ అవడంతో ఇవ్వడం కుదరలేదు. ఇంకా ఇప్పుడు ఇస్తున్నాను రివ్యూ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది ఒక్క ముక్కలో చెప్పేలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే నాకైతే బాగా నచ్చింది సినిమా. ఫస్ట్ ఖైదీ ఛాయలు కనపడ్డాయి ఫస్ట్ హాఫ్లో, ఫస్ట్ 20-30 minutes. కానీ ఖైదీ ఛాయలు కనపడినా ఆ తర్వాత స్టోరీ మాత్రం కొద్దిగా నరేషన్ డిఫరెంట్గానే వెళ్ళింది. కాబట్టి ఆ 30 నిమిషాల తర్వాత ఖైదీ ఛాయలు కనపడలేదు. ఫస్ట్ 30 minutes మాత్రమే ఖైదీ ఛాయలు కనపడ్డాయి. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇద్దరు మినిస్టర్ కొడుకుని హీరో అరెస్ట్ చేస్తారు. చిన్న పని నుండి బయటికి వెళ్తారు హీరో గారు. మిగతా వాళ్ళు కూడా చిన్న పని నుండి బయటికి వెళ్తారు. ఒకే ఒక్క పోలీస్ ఆఫీసర్ లోపల ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చిన్న పని రావడంతో పోలీస్ స్టేషన్ని లాక్ చేసి బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ అందరూ తిరిగి వచ్చేటప్పటికి ఆ మినిస్టర్ కొడుకులేమో చనిపోతారు. అసలు ఎలా చనిపోయారు ఏంటి అనేది స్టోరీ. దాని ఆధారంగానే సినిమా మొత్తం రన్ అవుద్ది. ఇంకా ఈ కాన్సెప్ట్ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్గా లాస్ట్ వరకు ఏమవుతుందని సస్పెన్షన్ బాగా మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లారు. మధ్య మధ్యలో వచ్చే ఫైట్స్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. సినిమాకి తగ్గ సస్పెన్స్, కిచ్చా సుదీప్ గారికి తగ్గ ఎలివేషన్స్, ఆ మ్యూజిక్ బాగా సెట్ అయింది. దానివల్ల నాకైతే మంచి ఫీల్ వచ్చింది. ఇంకా ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్తో వెళ్తుంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి, ఫైట్స్ కూడా బాగుంటాయి. ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. సెకండ్ హాఫ్లో 2 ట్విస్టులు ఒకటి ఉంటాయి, అవి బాగుంటాయి. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా తెలివిగా కేసు క్లోజ్ చేసే విధానం కూడా బాగుంది. హీరో గారు సుదీప్ గారు వేసే ఎత్తుకు పై ఎత్తులు, ఒక తప్పించుకునే విధానము, వాళ్ళు చేయకపోయినా ఆ మినిస్టర్ కొడుకులు వాళ్ళ వల్ల చనిపోకపోయినా కూడా చాలా తెలివిగా ఆ కేసులోంచి ఎలా తప్పించుకున్నారనేది చాలా స్ట్రాటజీగా, చాలా బాగా ఆలోచించి తీసుకునే స్టెప్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అవన్నీ నాకైతే నచ్చింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్తే స్టోరీ మొత్తం చెప్పేస్తాను. నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూవీకి ఓవరాల్గా నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5/5. నా రివ్యూ చూస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.